ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త చెప్పునామములు మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము మనిషి జన్మతః పాపి కాదు అనే అంశంలో ఎపిసోడ్ నెంబర్ 21 ఈ ప్రియులారా, మరి ఈ అంశంలో శరీరము కేవలము నిష్ప్రయోజనమా లేక మీ దేహము దేవుని ఆలయమా అనే అంశాన్ని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంశము మరొకసారి, శరీరము కేవలము నిష్ప్రయోజనమా లేక మీ దేహము దేవుని ఆలయమా అనే అంశాన్ని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మనము మనిషి జన్మతః పాపి కాదు అనే అంశంలో మరి గత 20 క్లాసుల వరకు మనం ఏం నేర్చుకున్నది ఏంటంటే, శరీ శరీరములో పాప స్వభావం ఉంది. దేవుడు ఆదాము అనే ఆత్మకు ధరింపజేసినటువంటి ఈ ఈ శరీరం ఏదైతే ఉందో ఆ శరీరము నుండి ఆ శరీరములోనే పాప స్వభావం ఉంది. దేవుడు మానవుని సృజించినప్పుడు నేను అనే ఆత్మకు ధరింపజేసిన శరీరం ఏదైతే ఉందో ఆ శరీరంలో పాప స్వభావం ఉంది. కానీ పాప స్వభావం ఉంది, ఈ శరీరంలో పాప స్వభావం ఉంది. కానీ శరీరంలో పాప స్వభావం ఉన్నంత మాత్రంలో ఆ ఆత్మకు మాత్రం పాపం అనేది ఆరోపించబడదు. దేవుడు ఆదాము అనే ఆత్మకు ఒక శరీరాన్ని అమర్చాడు. అది ప్రకృతి సంబంధమైన శరీరము. దాంట్లో ఉన్న స్వభావం, దానికి ఉన్న స్వభావం ఏంటంటే ప్రకృతి చేత ఆకర్షించబడుద్ది, ప్రకృతికి లోబడేటటువంటి స్వభావం ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రియులారా, ఎప్పటి వరకు ఆదాము మరి పరిశుద్ధుడు నీతిమంతుడిగా ఉన్నాడు అంటే, శరీరంలో పాప స్వభావం కలిగినటువంటి శరీరాన్ని ధరించుకున్నా కూడా మరి ఆదాము దేవుని ఆజ్ఞను అనుసరించినంత వరకు కూడా ఆదాము పరిశుద్ధుడిగానే నీతిమంతుడిగానే ఉన్నాడు. ప్రియులారా, మరి ఎప్పుడైతే ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడు ఆ శరీరంతో చేసినటువంటి తప్పుకి మరి ఆత్మకి పాపం అనేది ఆరోపించబడింది. అది దేవుడు ముందే చెప్పాడు. మీరు ఈ ఫలమును తినదినము నిశ్చయముగా చనిపోతారన్నాడు. అలాగే చనిపోవటం అంటే దేవుడై ఉన్న ఆత్మ నుండి మనమై ఉన్న ఆత్మకు నిత్య ఎడబాటు, అదే ఆత్మ సంబంధమైన మరణం, అదే జరిగింది. అయితే ప్రియులారా, మరి ఒకసారి ఆలోచించుకుంటే, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో శరీరంలో పాప స్వభావం ఉంది గనక మరి మనిషి జన్మతః పాపిగా పుడుతున్నాడా అంటే మనిషి జన్మతః పాపి కాదు. శరీరంలో పుట్టే ప్రతి వ్యక్తిలో కూడా పాప స్వభావం అనేది శరీరంలో ఉంటుంది. కానీ ఆ పాపము ఆత్మ మీద పాపము ఎప్పుడు ఆరోపించబడుద్ది అంటే, శరీరముతో అతిక్రమాలను జరిగితే ఆత్మ శరీరాన్ని ఉపయోగించుకుని, శరీరాన్ని లోపరుచుకుని, శరీరంతో దేవుని పని చేయవలసినటువంటి పరిస్థితుల్లో ఉండగా ఈ శరీరముతో ఆత్మ పని చేయకుండా ఉంటే ఆత్మ మీద శిక్ష అనేది, లేకపోతే ఆత్మకి శిక్ష అనేది ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి గత క్లాసుల వరకు ఇది నేర్చుకున్నాం. అంటే పుట్టుకతోనే మనం పాపి కాదు, మనిషి జన్మతః పాపి కాదు. ఎప్పుడు పాపవుతాడంటే పాపము చేసి పాపవుతాడు. ఎప్పుడు పాపము చేస్తాడు? ఆదాము అవ్వలకి పుట్టిన 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లల్లో మరి వారిద్దరూ పుట్టుకతోనే పాపులు కాదు. వారు ఎప్పుడు మరి కయ్యూను ఎప్పుడు పాపిగా తీర్చబడ్డాడు అంటే, తమ్ముడైన హేబేలుని చంపినప్పుడు మరి అతడు పాపిగా తీర్చబడ్డాడు. అప్పటి వరకు కూడా ఇద్దరు కూడా నీతిమంతులుగానే ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా మనం పుట్టే పిల్లలు గురించి మనం ఆలోచిస్తే శరీరము పాప స్వభావమే కానీ ఆత్మ మాత్రం పరిశుద్ధమైంది. అందుకనే మనిషి జన్మతః పాపి కాదు అనేసి మనం గత క్లాసుల్లో మనం తేల్చి చెప్పేశాం. ఈ క్లాసులో మరి శరీరము పాప స్వభావం ఉంది కనుక అది నిష్ప్రయోజనమైందా, లేకపోతే దానికి ఆ శరీరాన్ని నేను అనే ఆత్మకు దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? పాప స్వభావము కలిగినటువంటి శరీరంలో నేను అనే పరిశుద్ధమైన దేవుని పోలికలో ఉన్నటువంటి ఆత్మను ఎందుకు ఉంచవలసి వచ్చింది? ఇది మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. బైబిల్లో మనం పరిశీలన చేస్తే శరీరము కేవలము నిష్ప్రయోజనమా లేక శరీరము మరి దేహము దేవుని ఆలయమా అనే
దాని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. మరి శరీరము ఎలాంటిది, ఈ శరీరాన్ని గురించి మరి బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఆదాముకు ధరింపజేసినటువంటి శరీరము కేవలము నిష్ప్రయోజనమైందా, లేకపోతే దాని యొక్క ప్రయోజనం ఏదైనా ఉందా? ఈ శరీరము దేవుని ఆలయంగా ఉండేటటువంటి పరిస్థితి ఉందా అనేసి మనం పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. ముందుగా మనం ప్రియులరా వాక్యాన్ని పరిశీలన చేద్దాం. వాక్యము యోహాను సువార్తలో మరి యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నారంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని చెప్పుకుంటా, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని యేసుక్రీస్తు చెప్పాడు. అయితే ఈ వచనంలో మనం పరిశీలన చేస్తే, ఆత్మయే జీవింపజేయుచున్నదంట, శరీరము కేవలము నిష్ప్రయోజనము అనేసి రాయబడి ఉన్న మాటలనే, బైబిల్ రాయబడిన మాటలు మనం చూస్తున్నాం. అయితే ప్రియులరా, మరి అదే బైబిల్లో చెప్తుంది ఏంటంటే, మీ శరీరము దేవుని ఆలయము అని చెప్తా ఉంది. మీ శరీరం ఎలాంటిదంట? దేవుని ఆలయం. యేసుక్రీస్తు చెప్పిందేమో శరీరం అని కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. మరి ఇక్కడ మనం చూస్తే మీ శరీరము దేవుని ఆలయము అనేసి అదే బైబిల్ రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉందంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో అక్కడ మనం చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగదా అంటాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని ఆలయము, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది అంటాడు. మీ దేహం ఏంటంట? దేవుని ఆలయము అనేసి ఇక్కడ రాయబడినటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం చూద్దాం ఈ రెండింటిలో ఏది కరెక్టు. మరి దీన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రెండు బైబిల్లో రాయబడి ఉన్నాయి. శరీరము కేవలం నిష్ప్రయోజనము అనేది బైబిల్లో రాయబడి ఉంది. శరీరము, మీ దేహము దేవుని ఆలయం అనేది కూడా బైబిల్లో రాయబడింది. మరి ఈ రెండిట్లో ఏది కరెక్టు? ఈ అంశమును మనం ఎందుకు నేర్చుకోవాలి? ఇది ప్రాముఖ్యం అన్నమాట. మనం ఏదైనా అంశాన్ని మనం నేర్చుకుంటున్నామంటే, ఈ అంశాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలో కూడా మనం ముందు రీజన్, హేతువు ఏదైనా ఉంటే ఆ హేతువును బట్టి మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అయితే ప్రియులారా, ఎందుకు తెలుసుకోవాలంటే, ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలా గందరగోళంగా ఉంది. సాతాను ఎన్నో రీతులుగా మరి వాడి తంత్రము చేత బైబిల్ చూపిస్తూ, బైబిల్ చెప్పని అర్థాన్ని మనకి చెప్పి మనల్ని పాపము వైపు ప్రేరేపించేటటువంటి పరిస్థితి సాతాను కల్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. శరీరము కేవలము నిష్ప్రయోజనము అని బైబిల్లో ఉంది కనుక, ఈరోజు శరీరము పరలోకానికి వెళ్ళదు కదా అని భావించి ఈ శరీరంతో తమ ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటున్నారు. సమస్య ఏంటి? సమస్య ఇది ఎందుకు మనం తెలుసుకోవాలంటే, బైబిల్లో ఏదో ఒక వచనాన్ని పట్టుకుని ఆ వచనాన్ని చూపిస్తూ శరీరం కేవలం నిష్ప్రయోజనం, మన ఆత్మ పరిశుద్ధంగా ఉంటే సరిపోద్ది, దేవుడు చూసేది ఆత్మ కదా, శరీరాన్ని చూడరే కదా అనేసి మన ప్రియులు ఏం చేస్తున్నారంటే శారీరకంగా శరీర క్రియలు మరి రకరకాలైనటువంటి వ్యసనాలకి బానిసైపోయి, రకరకాలైనటువంటి శరీర కార్యాలకి బానిసైపోయేటటువంటి పరిస్థితి ఉంది. శరీరం కేవలం నిష్ప్రయోజనం అని బైబిల్లో ఉంది కనుక, ఈ శరీరం పరలోకానికి వెళ్ళదు కదా అని భావించి ఈ శరీరమును తమ ఇష్టము వచ్చినట్లు, ఈ శరీరాన్ని తమ ఇష్టము వచ్చినట్లు నడుచుకుంటున్నారు శరీరంతో. ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. ఇంకా మనం పరిశీలన చేస్తే, ఇప్పుడు చెప్పండి, శరీరము కేవలం నిష్ప్రయోజనమా లేక దేవుని ఆలయమా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే, శరీరము కేవలం నిష్ప్రయోజనమని, దేవుడు ఆత్మను చూస్తాడు అనేసి శారీరకంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తున్నారు. మనం ఇష్టము వచ్చినట్లు మరి శరీర క్రియల్ని జరిగించుకోవచ్చా అంటే శరీర క్రియలను జరిగిస్తూ శరీర ఆశల్ని నెరవేర్చుకుంటున్న మన ఆత్మ పరిశుద్ధమైనది అవుద్దా? ఒకసారి ఆలోచించండి. క్రియలు బాగోకపోతే నేను దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పుకుంటూ మరి వారికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆత్మ పరిశుద్ధంగా ఉంటుందా? ఒకసారి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, శరీరము నిష్ప్రయోజనము అని ఉంది కదా అని మనలను శరీర క్రియలు చేసుకోమని, మన ఇష్టము వచ్చినట్లు శరీర క్రియలను జరిపించుకోవచ్చని బైబిల్ మాత్రం
లేదు, ఇది గమనించాలి, ఇది గమనించాలి. ఏంటి? శరీరము నిష్ప్రయోజనమును ఉంది కనుక మనము శరీర క్రియలను జరిగించుకోవచ్చు. మన ఇష్టం వచ్చినట్లు శరీర క్రియల్ని జరిగించుకోవచ్చు అని బైబిల్ మాత్రం చెప్పటం లేదు అనేది మొదటి గ్రహించాలి. మనము ఎలా అర్థం చేసుకోవాలి మరి ఈ రెండిటిని? మనము ఎలా అనుసరించి నడుచుకోవాలి? ఇది మనం తెలుసుకోవలసినటువంటి అవసరం మనకి ఉంది ప్రియులారా. ఇది మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది ప్రియులారా. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచుని కనుక వాడు పాపము చేయడు. పాపము చేయువాడు దేవుని మూలంగా పుట్టినవాడు కాదు, వానికి నిత్యజీవం ఉండదు అంటాడు. అంటే శరీర క్రియల్ని మరి జరిగిస్తే ఏంటంటే నిత్యజీవం ఉండదంట. దేవుని మూలంగా పుట్టిన వానిలో ఆయన బీజం ఉంటుందంట, వాక్యం ఉంటుంది. మరి గనక ఆ వాక్యం ఉంటుంది, బీజం ఉంటుంది కనుక వాడు పాపము చేయడంట. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయించాలంట. ఎవరైతే దేవుని మూలంగా పుట్టరో, వాక్య మూలంగా పుట్టరో, మరి వాళ్ళు వాళ్ళకి నిత్య జీవం అనేది ఉండదంట. మేము దేవుని మూలంగా పుట్టాము, బాప్తిదాలు తీసుకున్నాం, సంఘానికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారు, కానీ శరీర క్రియల్ని జరిగించేలాగా చేస్తూ ఉన్నాడు. ఎవరు అంటే సాతానుగాడు. మరి శరీర క్రియల్ని జరిగిస్తారా దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు? అంటే బైబిల్ ఏం చెప్తుంది? దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు కూడా పాపము చేయడంట, పాపము చేయజాలడంటాడు. కాబట్టి ప్రియులను ఒకసారి ఆలోచన. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:9-10 అక్కడ ఏమనుందంటే, యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:9-10 దేవుని మూలంగా పుట్టిన వానిలో ఆయన బీజం నిలుచుని గనక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు అనేసి. అలాగే యోహాన్ రాసిన మొదటి పత్రికలో 2:4 అక్కడే ఉన్నదంటే, అక్కడేముందంటే, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొని వాడు అబద్ధికుడు, గైకొనని వాడు అబద్ధికుడు. చూడండి, ఆయన్ని ఎరిగి ఉన్నామని చెప్పుకునేవాడు. చాలామంది మాకు యేసుక్రీస్తు తెలుసు, మేము క్రైస్తవులు, మేము క్రీస్తుని నమ్ముకున్నామని చెప్తున్నారు, మాకు ఆయన తెలుసు అని అంటున్నారు. మరి ఆయన ఆజ్ఞలు గైకుంటున్నారంటే ఆజ్ఞలు గైకుంటలేదు. ఆజ్ఞలు గైకొనపోతే ఏమవుద్దంటే అబద్ధికుడు అంటాడు. అబద్ధికుడు, వానిలో సత్యము ఉండదు అంటాడు. అలాగే యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:6 ఆయన ఏందో నిలిచి ఉన్నవాడెవడను పాపము చేయడు, పాపము చేయువాడెవడను ఆయన్ను చూడలేదు, ఎరగను లేదు అంటాడు. ఎంత స్పష్టంగా బైబిల్ చెప్తుందో చూడండి ప్రియులారా. ఆ శరీరం కేవలం నిష్ప్రయోజనం అనేది వంక పెట్టుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుడు ఆత్మను చూస్తాడు కానీ శరీరాన్ని చూడదు కదా. మన శారీరకంగా ఎన్ని క్రియలు, ఎన్ని శరీర క్రియలను జరిగించినా పర్వాలేదు అని చెప్తున్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన నిలిచిండు వాడెవడు కూడా పాపము చేయడు, పాపము చేయువాడెవడు కూడా ఆయన్ను చూడడు అనేసి బైబిల్ చెప్తుంది. అదే బైబిల్లో మరొక వచనాన్ని మనం చూద్దాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2:29 ఆయన నీతిమంతుడని మీరు ఎరిగిన నీతిని జరిగించే ప్రతివాడు దేవుని మూలంగా, ఆయన మూలంగా పుట్టినవాడట. ఆయన నీతిమంతుడు. మరి ఎవరు నీతిమంతులు అవుతారు అంటే, నీతిని జరిగించాలి. మనం నీతిని జరిగిస్తే నీతిమంతులుగా తీర్చబడతాం. మరి నీతిని జరిగించకుండా శరీర క్రియలు జరిగిస్తే ఆత్మ పరిశుద్ధంగా ఎలా ఉంటుంది? సాతాను మన మోసం చేస్తున్నాడు కదా. అవును, మరి మోసం చేస్తున్నాడు. శరీరం కేవలం నిష్ప్రయోజనం ఉంది కనుక మీరు శారీరకంగా ఎన్ని క్రియలైనా జరిగించవచ్చు అనేసి బైబిల్ చెప్తుందా? ఒకసారి ఆలోచి. ఎన్ని మాటలు బైబిల్లో కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ బోధలో పరిశుద్ధాత్మ ద్వారా పౌలు బోధించిన బోధల్లో, యాకోబు గారు చెప్పిన బోధల్లో మరి ఎన్నో సంగతులు శరీర సంబంధమైన క్రియలు జరిగిస్తే నిత్య నరకానికి వెళ్తారు, నిత్య జీవం ఉండదు అని బైబిల్ చెప్తుంటే, సాతాను అనేక మందిని ప్రేరేపించి మీదే పరలోకాన్ని మీరు చాలా భక్తి గలవారు అని చెప్పుకుంటూ, మనం ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభువులో ఉన్నాం కనుక మనం ఎన్ని జరిగించినా పర్లా, నేను బాప్తీసం తీసుకున్నానండి అంటాడు. ఎప్పుడు తీసుకున్నాడో ఆయనకి తెలియదు. కానీ మరి క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. అందుకని బైబిల్లో మిమ్మును బట్టే కదా అన్ని జనుల మధ్య దేవుని నామము దూషించబడుతుంది అనేసి అక్కడ చెప్పబడింది. కాబట్టి కనుక ప్రియులరా, మేము క్రైస్తవులు అని చెప్పుకుంటూ మేము శరీరకెళ్ళి జరిగిస్తూ ఉన్నా మేము పరిశుద్ధులము అని చెప్పుకుని వారు తమ్మును తాము మోసపుచ్చుకునుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఒకసారి ఆలోచింది. యేసుక్రీస్తు
శరీరము కేవలము నిష్ప్రయోజనము ఎందుకు చెప్పాడు? ఇక్కడికి రావాలి మనం. శరీరము కేవలము నిష్ప్రయోజనము అని యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? దాని గురించి మనం దేని గురించి చెప్పాడు ఇది మనం నేర్చుకుందాం ప్రియులరా. లేఖనాన్ని మనం పరిశీలన చేద్దాం. లేఖనములు ఏముంది? యోహాను సువార్త 6:63 ఆత్మయే జీవింపు చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అనేసి అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ఆత్మను గురించి శరీరాన్ని గురించి పోలుస్తూ ఉన్నాడు. ఆత్మను గురించి శరీరాన్ని గురించి పోలుస్తూ ఉన్నాడు. శరీరాన్ని గురించి ఏమంటున్నాడంటే శరీరము కేవలం నిష్ప్రయోజనము అని అంటున్నాడు. ఇకపోతే అవును, ఆత్మను గురించి శరీరంతో పోలిస్తే శరీరము కేవలం నిష్ప్రయోజనమైంది. చూడండి, ఆత్మను గురించి ఒక బంగారాన్ని మట్టి ముద్దను దగ్గర పెట్టి పోలిస్తే ఏది ప్రయోజనమైంది ఈ రెండిట్లో అంటే బంగారం ప్రయోజనమైంది. మరి మట్టి ముద్దను దానికి విలువ లేదు, ఎందుకంటే అది మట్టి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం అవును ఆత్మను శరీరంతో పోలిస్తే శరీరము కేవలము నిష్ప్రయోజనమైంది. అందుకే శరీరాన్ని గురించి యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే శరీరము కేవలము నిష్ప్రయోజనము అని అంటున్నాడు. ఇది నోట్ చేసుకోవాలి. ఎందుకు యేసుక్రీస్తు శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్న అక్కడ ఒక శరీరాన్ని గురించి చెప్పలేదు. ఆత్మయే జీవింప చేయుతున్నదని చెప్పాడు. మరి ఆత్మ ఎందుకు జీవింప చేసేది అనేసి మనం ఒక ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం ఏంటంటే ఆత్మ ఎక్కడి నుంచి విడిపోయింది? దేవునిలో నుంచి విడిపోయింది. దేవుడైనానే యెహోవా నేలమట్టితో నిర్మించి వాని నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. దేవుని నుండి విడిపోయింది ఆత్మ. అందుకనే ఆత్మ జీవింపచేసేది. రెండో పాయింట్ ఏంటంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరలోకములో నుండి వచ్చింది. మరి ఆత్మ ఎలాంటిది? దేవునిలోంచి విడిపోయింది కనుక దేవుడు ఏమై ఉన్నాడంటే నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అనేసి దేవుడు చెప్తున్నటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మని బోధన మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియులరా, మరి ఆత్మ దేవుని పోలిక, దేవుని స్వరూపము. చూడండి, ఎక్కడి నుంచి దేవుడు ఆదామును సృజించినప్పుడు మన పోలిక చొప్పున మన స్వరూపముందు నరుని చేద్దామన్నాడు. ఇక్కడ మా దేవుని పోలిక, దేవుని స్వరూపం అంటే దేవుడు కలిగి ఉన్నటువంటి గుణలక్షణాలు కలిగిన వాడిగా మనల్ని సృజించాడు. కాబట్టి ఆత్మ దేవుని పోలిక, దేవుని స్వరూపం. మరి ఆత్మకి ఆ చివరి మదిలేది? పరిశుద్ధంగా జీవించినటువంటి ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించిన వారి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? దాని పౌరస్థితి ఎక్కడ అనేసి మనం పరిశీలన చేస్తే ఆత్మకి పరలోక పౌరస్థితి అనేది ఉంది. అందుకనే ఆత్మను శరీరాన్ని పోలుస్తూ ఉన్నాడు. చూడండి, ఆత్మయే జీవింప చేయుతున్నది. ఎందుకు ఆత్మ జీవింప చేస్తుంది అంటే ఆత్మకి ఇన్ని గుణలక్షణాలు ఉన్నాయి. అలాగే మరి శరీరము కేవలము నిష్ప్రయోజనము అనేది ఎందుకు? శరీరము కేవలము నిష్ప్రయోజనము అంటే శరీరము మంటి నుండి తీయబడింది. ఎక్కడి నుంచి వచ్చింది శరీరం? నేల మట్టితో నరిని బొమ్మని దేని చేశాడు? నేల మట్టితో చేశాడు. శరీరము మంటి నుండి తీయబడింది. శరీరము మన్నే వెనుకటి వల్ల మరి అది మన్నై పోతుంది. మన్నే కనుక తిరిగి మన్నై పోతుంది అనేది శరీరం యొక్క స్వభావము, శరీరం యొక్క తత్వము, లేకపోతే శరీరం యొక్క విలువ. శరీరం విలువ ఏంటి? అది మన్ని నుండి తీయబడింది, తిరిగి మన్ను అయిపోద్ది. శరీరము కేవలము నిష్ప్రయోజనం అంటాడు. ప్రయోజనం కాదు. దేంతో పోలుస్తున్నాడు? ఆత్మతో పోలిస్తున్నప్పుడు శరీరం కేవలం నిష్ప్రయోజనం. నోట్ దిస్ పాయింట్. శరీరం కేవలం నిష్ప్రయోజనం ఉంది కనుక శరీరము దేవుని ఆలయం అని అక్కడ ఎందుకు రాయబడింది అని అడిగేటటువంటి పరిస్థితి చాలామందికి ఉంటుంది. ఎందుకు కేవలం నిష్ప్రయోజనమైనది? దేనితో పోలుస్తూ ఉన్నాడు అంటే ఆత్మతో పోలుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, శరీరము మంటి నుండి తీయబడింది, తిరిగి మన్నే పోయేటటువంటి పరిస్థితి. శరీరములో ఆత్మ ఉన్నంత వరకే ఈ శరీరానికి విలువ ఎప్పుడు? ఆత్మ ఉన్నంత. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత నాకు మా తాత ఉన్నాడంటే మా తాత చనిపోయాడు, ఆత్మ లేదు, వెళ్ళిపోయింది, బ్యాంక్ లోన్ ఇస్తారా అంటే బ్యాంక్ లోన్ ఇస్తారా? ఇవ్వరు.
ఇవ్వరు. ఎప్పుడు ఇస్తారు? ఆత్మ ఉన్నప్పుడే. ఎవరు ఈ లోకంలో ఈ శరీరానికి విలువ ఎప్పుడు అంటే ఆ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే. ఆత్మ ఈ శరీరంలో నుండి వెడలిపోతే శరీరం ఏమైపోద్దంటే శవము అయిపోద్ది. శవం అయిపోయిన తర్వాత ఈ శరీరం ఎవరికి కావాలి? దేవుడు. దేవుడు మన కావాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాడు? జీవించి ఉండగా, బ్రతికి ఉండగా, శరీరంలో ఆత్మ ఉండగానే మనకు కావాలని కోరుకుంటాడు. ఈ శరీరంతో దేవుడు తన పనిని జరిగించుకోవాలని ఈ శరీరం ఉండగానే మరి నేను అనే ఆత్మ కావాలని కోరుకుంటాడు. అయితే శవాన్ని ఎవరికి ఎవరికి అవసరము? దేవునికి అవసరం. అంటే దేవునికి అవసరం లేదు. శవము దేవునికి పనికిరాదు. మరి దేవునికి పనికిరాదు కదా. మరి దయ్యానికి పనికొస్తుందా? సాతానికి పనికొస్తుందా ఈ శవము? అంటే శవము సాతానికి కూడా పనికిరాదు. ఆత్మ ఆ శరీరంలో ఉన్నప్పుడే సాతానుకి సాతాను అవసరం. సాతానికి అవసరం. అవసరం. అయితే ఈ శరీరము శవము మరి ఎవరికి పనికొస్తుందంటే సమాజానికి పనికొస్తుందంటే సమాజానికి ఎలాంటి పరిస్థితులు కూడా అవసరం లేదు. సమాజానికి అవసరం లేదు. మరి ఇంకా మనం చూసుకుంటే మరి ఈ శవం అనేది కుటుంబ సభ్యులకి అవసరమా అని అంటే ఎంతకాలం అవసరము అంటే కొద్ది కాలం మాత్రమే. ఆ కొద్ది గంటలు మాత్రమే దాన్ని చూసి వీళ్ళు విచారిస్తారు, దుఃఖిస్తారు. మరి ఆ తర్వాత మరి ఏం చేస్తారు? నేను ఇంట్లోనే పెట్టుకుంటా, నా నేను మంచం మీద పండుకోబెట్టుకుంటా ఆ శవాన్ని అనే అనేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. పిల్లలు పాలు తాగట్లేదు, పిల్లలు అన్నం తింటలేదు, తొందరగా ఎంత తొందరగా తీస్తే అంత మంచిదే అనేసి చీకటి పడక ముందే తీసేయండి 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 అనేటటువంటి పరిస్థితి. అంటే ఈ ఆత్మ ఆత్మ విలువ ఏంటంటే శరీరాన్ని బతికింపజేసేది, శరీరాన్ని జీవింపజేసేది. ఆత్మ శరీరంలోంచి వెళ్ళిపోతే ఈ శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఎందుకంటే శరీరం ఏమైపోద్ది? శవం అయిపోద్ది. కనుక ఈ రెండింటిలో ఏది విలువైంది, ఏది విలువలేనిది అని తెలియపరిచేటటువంటి క్రమంలోనే యేసుక్రీస్తు ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అనేసి చెప్పాడు. మరి ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఏంటి ఆ ప్రశ్న? ఇంతవరకు విన్నారు కదా, బాగానే ఉందా బాగానే ఉందా అని అనుకుంటున్నాం. మరి మీకేమైనా ప్రశ్న రాలేదా? ప్రశ్నలు రావాలి. ఏంటి ప్రశ్న అంటే చూద్దాం ప్రియులారా. మనకి వచ్చే ప్రశ్న ఏంటంటే నిష్ప్రయోజనమైనటువంటి ఈ శరీరంలో మనమై ఉన్న ఆత్మను ఎందుకు ఉంచాడు? ఈ శరీరము నిష్ప్రయోజనం అని చెప్తున్నాడు. అయితే మనమై ఉన్న ఆత్మను ఈ శరీరంలో ఎందుకు ఉంచాడు? మరి మనమై ఉన్న ఆత్మకు నిష్ప్రయోజనమైన శరీరాన్ని ఎందుకు ధరింప చేశాడు? ప్రశ్న రావాలి. కంపల్సరీ రావాలి. మనమై ఉన్న ఆత్మకు నిష్ప్రయోజనమైన శరీరాన్ని ఎందుకు ధరింపజేశాడు? ఇది మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చూడండి ప్రియులారా, ఎందుకంటే నీవై ఉన్న ఆత్మ మహిమ ఆత్మ నీవై ఉన్న ఆత్మ మరి దేవుని మహిమపరచటానికి ఈ ఆత్మకి ఈ శరీరాన్ని ఎందుకు ధరింపజేశాడు అంటే దేవుడు ఈ ఆత్మకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. ఎందుకు అంటే నీవైన ఆత్మని మహిమ ఈ ఆత్మ కలిగి ఉన్న ఈ ఆత్మ ఏదైతే నువ్వు అనే ఆత్మ ఉందో ఈ ఆత్మ దేవుని మహిమపరచాలి. దేవుడు మన ఎందుకు కావాలనుకున్నాడంటే నా నా కృపామహిమకు కీర్తి కలగాలి అనేసి దేవుడు మన జగత్తు పునాది వేయబడక మునిపే కావాలని కోరుకున్నాడు. కాబట్టి మనమైన ఆత్మను దేవుని మహింపరచాలంటే ఈ ఆత్మకి ఏది కావాలి? ఈ ఆత్మ తనంతట తానే మహింపరిచేటటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు. మరి ఈ ఆత్మకి ఏం కావాలంటే ఒక టూల్ కావాలి, ఒక పరికరం కావాలి. ఈ ఆత్మకు దేవుని మహింపరచడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక టూలు లేక పరికరమే ఈ శరీరము. అందుకనే ప్రియులరా ఒకసారి ఆలోచించండి. హృదయంలో దేవుని ఆజ్ఞను ఉంచుకుని ఆజ్ఞ చేత అంటే ఆత్మ చేత శరీర క్రియల్ని చంపి ఈ శరీరాన్ని దేవుని పనిని జరిపించవలసినటువంటి బాధ్యత మనమైన ఆత్మలదే. మనమైన ఆత్మకు బాధ్యత ఏంటి? హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి, ఆజ్ఞను ఉంచుకోవాలి. ఆజ్ఞను ఉంచుకునే ఈ శరీరము నిష్ప్రయోజనమైన శరీరము, మట్టి నుండి తీయబడిన శరీరము, ఇది మన్నైపోయే శరీరం. ఈ మన్నైపోక ముందు ఇదేం చేస్తుందంటే
మ- మ- మట్టి అంటే ప్రకృతి నుండి వచ్చిన శరీరం ప్రకృతి చేత ఆకర్షించబడుద్ది, ప్రకృతి చేత లోపరచబడేటటువంటిది. కాబట్టి ఏం చేయాలి? హృదయంలో ఆజ్ఞను ఉంచుకుని ఆ ఆజ్ఞ చేత లేకపోతే ఆత్మ చేత ఏం చేయాలి? శరీర క్రియల్ని చంపాలి. ఇది చంపి ఏం చేయాలి? ఈ శరీరాన్ని ఎవరి పని మీద ఉపయోగించాలంటే దేవుని పని మీద ఉపయోగించవలసినటువంటి బాధ్యత ఈ ఆత్మదే. ఈ ఆత్మకి ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చారంటే ఈ శరీరాన్ని నువ్వు ఉపయోగించుకొని దేవుని పని చెయ్యి అనేసి దేవుడు ఈ శరీరాన్ని ఈ ఆత్మకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకు ఇచ్చాడు ఆత్మకి ఈ శరీరాన్ని అంటే ఈ ఆత్మకి ఎలాంటి క్యారెక్టర్ ఉన్నా అది దాన్ని నువ్వు నువ్వు ఆ శరీర క్రియలు చంపి దాన్ని నువ్వనే ఆత్మ దాన్ని కమాండ్ చేస్తూ దాన్ని నడిపిస్తూ ఆ దేవుని పనిని జరిగింప చెయ్యి అనేసి చేయవలసినటువంటి బాధ్యత ఎవరిదంటే ఆత్మదే. అంటే శరీరము ఆత్మ ఈ రెండిట్లో ఏది గొప్పది? శరీరము ఆత్మ. ఈ రెండిట్లో ఏది బలమైనది? శరీరము ఆత్మ. ఈ రెండిట్లో ఏది శక్తి గలది? శరీరము శక్తి గలదా, ఆత్మ శక్తి గలదా? ఇది మనం ప్రశ్నించి ఏది బలమైనది, ఏది గొప్పది, ఏది శక్తి గలది అని అంటే ఆత్మే బలమైనది, ఆత్మే శక్తి గలది. మరి ఆత్మ చేత శరీర క్రియల్ని చంపొచ్చా? శరీరానికి క్రియలు ఉన్నాయండి, శరీరానికి క్రియలు ఉన్నాయి అని అంటే ఈ శరీర క్రియలను ఆత్మచేత చంపవచ్చా? శరీర క్రియలను ఆత్మచేత చంపవచ్చు అంటే ఎందుకు చంపకూడదు? చంపవచ్చు అనేసి బైబిల్లో రాయబడింది. ఆత్మచేత శరీర క్రియలను చంపి ఈ శరీరాన్ని లోపరుచుకుని దేవుని పనిని జరిగింపగల శక్తి ఆత్మకు ఉంది. ఆత్మకు లేదా అంటే ఆత్మకు ఉంది. ఆత్మచేత శరీర క్రియలు చంపి ఈ శరీరాన్ని దేవుని పనిలో నడిపించగల బాధ్యత ఈ ఆత్మకి ఉంది. ఎందుకంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపవచ్చు. దేవుడు మనకు ఎలాంటి ఆత్మనిచ్చాడు? దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడంట. దేవుడు ఎలాంటి ఆత్మనిచ్చాడంటే ప్రేమ. దేవుడు మనకు శక్తి, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను ఇచ్చాడు అనేసి బైబిల్ చెప్తుంది. అందుకనే ఆత్మ చేత శరీర క్రియలను చంపి ఈ శరీరాన్ని లోపరుచుకుని దేవుని పనిని చేపించగలిగే శక్తి ఆత్మకి ఉంది. ఎందుకంటే దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను ఇచ్చాడు. లేఖనాన్ని మనం చూద్దాం. రోమా పత్రికలో పౌలు గారు రోమాకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన చావవలసిన వారే ఉంటారు, చావవలసిన వారే ఉంటారంట. మరి ఏం చేయాలి? ఆత్మ చేత, బలమైన ఆత్మ, మరి శక్తివంతమైన ఆత్మ, నువ్వు మామూలుగా ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ, ఈ ఆత్మ చేత శరీర క్రియల్ని చంపాలంట. ఆత్మ చేత శరీర క్రియల్ని చంపితే ఏమవుద్దంట? జీవింపజేస్తే. కాబట్టి ఆత్మకి ఉందా శక్తి అంటే శరీర క్రియల్ని చంపే శక్తి ఉందంటే ఆ ఆత్మకు ఉంది. వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుని వాక్యాన్ని బట్టి ఈ శరీర క్రియలను మనం అణగదొక్కి శరీర క్రియలను అదుపు చేయవలసినటువంటి పరిస్థితి మనకి ఉంది. నేను అనే ఆత్మకు ఉంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనకి ఈ ఈ శరీరాన్ని మనకి ఇచ్చాడు. ఈ శరీరం ఎలాంటిదంట? ప్రకృతిలో తీయబడింది, ప్రకృతి చేత లోపరచబడేది, ప్రకృతిని ఆకర్షించేది. అలాంటి శరీరంలో మనమైన ఆత్మ ఉన్నాము. ఆత్మను లోపరుచుకోవాలి. ఎలా లోపరుచుకోవాలంటే గుర్రమును మనం పరిశీలన చేస్తే గుర్రపు రౌతు గుర్రాన్ని స్వారీ చేసేటప్పుడు గుర్రానికి ఏమి తన ఇష్టము వచ్చినట్లు గుర్రం నడవాలంటే గుర్రానికి ఏం పెడతాడంటే కళ్ళెము పెడతాడు. రెండోది కంటికి గంతలు పెడతాడు. కళ్ళెము గంతలు పెట్టేటటువంటి పరిస్థితి. అప్పుడు స్వారీ చేస్తాడు. అలా కాకుండా అయితే స్వా రౌతు మాట ఈ గుర్రము వినదు. అలాగే ఆత్మచేత ఏం చేయాలి? మనం శరీర క్రియల్ని చంపాలి. శరీరాన్ని క్రియలను చంపి ఈ శరీరాన్ని దేవుని పని మీద దేవుని పనిని జరిగించడానికి నడిపించవలసినటువంటి బాధ్యత ఎవరిదంటే నీవు, నేను, మనమైన ఆత్మదే అనేసి చెప్పక తప్పదు. పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో
7వ వచనంలో చెప్తే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు అనేది అక్కడ రాయబడింది. ఈ ఆత్మ శరీరంలో ఉండగా శరీరాన్ని లోపరుచుకుని ఈ శరీరాన్ని దేవుని పని జరిగింపజేసేటటువంటి బాధ్యత ఎవరిది అంటే ఆత్మదే. ఆత్మదే ఈ ఆత్మదే ఈ శరీరాన్ని దేవుని పని జరిగి నీకు ఈ శరీరాన్ని ఇచ్చిందే దేనికి? దేవుని పని జరిగించు బిడ్డ అనేసి ఈ ఆత్మకి శరీరాన్ని ధరింపజేశాడు. ఈ ఆత్మకు ఒక క్యారెక్టర్ ఉంది. ప్రకృతిలో తీయబడింది కాబట్టి ప్రకృతి చేత లోపరచబడింది, ప్రకృతిని కోరుకుంటుంది. అయితే నువ్వేం చేయాలి? ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఈ ఆజ్ఞ ఇస్తే ఈ ఆజ్ఞను హృదయంలో పెట్టుకుని ఈ ఆజ్ఞ చేత ఆత్మ చేత శరీర క్రియల్ని చంపి ఈ శరీరాన్ని దేవుని పని జరిగించడానికి నువ్వు నడిపించవలసినటువంటి బాధ్యత, ఈ శరీరాన్ని దేవుని పని మీద నడిపించవలసిన బాధ్యత ఆత్మదే. ఈ ఆత్మ ఈ శరీరంలో ఉండగా ఈ శరీరము తప్పు చేస్తే ఎంత చూడండి, చాలా జాగ్రత్తగా మనం ఆలోచన. ఆత్మ శరీరంలో ఉండగా అంటే బతికి ఉండగా ఈ శరీరము తప్పు చేస్తే శరీరం కోరద్ది, కోరికలు గొంతెమ్మ కోరికలు కోరుతుంది. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. దేవుని పని చేయంటే తర్వాత చేద్దాంలే, అక్కడ ప్రార్థన ఉంది, ఏం వెళ్తాం వాన వస్తుంది, అక్కడ భోజనాలు లేవు, రకరకాలు చెప్తూ ఉంటుంది శరీరం. కాబట్టి ఏం చేయాలి? ఆత్మ ఈ శరీరంలో ఉండగా శరీరము తప్పు చేస్తే, ఈ శరీరము లోబడకపోతే, శరీరము దేవుని పనిని జరిగించకపోతే, దేవుని పనికి వ్యతిరేకంగా ఈ శరీరము చేయని ఉపక్రమిస్తే మరి శిక్ష అనేది దేనికి? తప్పు చేస్తే దానికి శిక్ష లేక దానికి ప్రతిఫలం అనేది ఎవరికి వస్తుందంటే ఆత్మకే వస్తుంది. ఎందుకంటే ఈ ఆత్మను నడిపించవలసినటువంటి బాధ్యత, దేవుని పని మీద నడిపించవలసిన బాధ్యత ఎవరికి దేవుడిచ్చాడంటే ఆత్మకే ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఒక సంగతి ఆలోచించండి. నీవు కలిగి ఉన్న ఈ శరీరంతో నీవు దేవుని పని జరిగిస్తేనే నీవు అనే ఆత్మ పరలోకం వెళ్తుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నీవు అనే ఆత్మ పరలోకం వెళ్ళాలంటే ఈ శరీరంతో దేవుని పని జరిగించు. ఈ విషయంలో శరీరము కేవలము నిష్ప్రయోజనం ఎలా అవుద్ది? ఒకసారి ఆలోచింది. దేవుడు నేను మనమైన ఆత్మకు శరీరాన్ని ఇస్తే ఈ దేవుని చిత్తాన్ని ఆత్మ దేవుని చిత్తాన్ని జరిగించాలంటే ఆత్మకి ఇచ్చిన టూల్ ఏంటి? శరీరం. కాబట్టి ఈ ఆత్మ దేవుని చిత్తాన్ని జరిగించాలంటే ఈ ఆత్మకి ఇచ్చిన టూలు అంటే ఈ శరీరాన్ని లోపరుచుకుని దేవుని పని మీద నడిపించాలి. దేవుని పని మీద నడిపిస్తున్నప్పుడు దేవుని పని జరిగిస్తున్నప్పుడు ఆ శరీరము కేవలం నిష్ప్రయోజనం ఎలా అవుద్ది? ఒకసారి ఆలోచించండి. మరి యేసుక్రీస్తు శరీరము నిష్ప్రయోజనము అని ఎందుకు చెప్పాడు? అక్కడ పోలుస్తూ ఉన్నాడు, శరీరాన్ని ఆత్మను పోలుస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచిద్దాం. అంటే నీవు అనే ఆత్మ పరలోకం వెళ్ళాలంటే ఆత్మకు ఈ లోకంలో ఈ శరీరం అవసరం. ఏం అవసరం? నేను అనే ఆత్మ పరలోకం వెళ్ళాలంటే ఈ ఆత్మకు ఈ లోకంలో శరీరం అవసరం. మరి ముఖ్యంగా ఈ శరీరంతో దేవుని పని జరిగించవలసినటువంటి బాధ్యత మనమై ఉన్న ఆత్మదే. నీవు అనే ఆత్మ పరలోకం వెళ్ళటానికి దోహదపడే ఈ శరీరము నిష్ప్రయోజనం ఎందుకు అవుద్ది? ఎప్పుడు అవుద్ది? ఒకసారి ఆలోచించండి. ఎలా అవుద్ది? ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. నీవు అనే ఆత్మ వలన దేవుని కృపామహిమకు కీర్తి కలగాలంటే ఈ ఆత్మకు శరీరం కావాలి, కంపల్సరీ కావాలి. శరీరం లేకపోతే మరి దేవునికి కీర్తి తెచ్చేలాగా మరి ఎలా కీర్తి ఎలా ఈ ఆత్మ చేయగలదు? అంటే ఆత్మకి శరీరం కావాలి. ఎందుకంటే మన దేహములతోనే దేవుని పని జరిగించాలి కనుక, దేహములతోనే దేవుని మహిమపరచాలి కనుక ఈ విషయంలో శరీరం ఏంటంట? ప్రయోజనకరమైనది. ఈ విషయంలో దేవుని ఆత్మకు సహకరించే శరీరము, ఆత్మ చేత నడిపించబడేటటువంటి శరీరము, ఆత్మ ఈ శరీరంతో దేవుని పనిని జరిగించేటటువంటి పరిస్థితుల్లో ఈ శరీరం ఎలాంటిదంట? ప్రయోజనమైనది. ఎందుకు మరి? ఒకసారి మరి అలా మనమై ఉన్న ఆత్మ ఈ శరీరాన్ని దేవుని పని మీద జరిగించినప్పుడు ఈ శరీరము లేక ఈ దేహము దేవుని ఆలయంగా మారిపోద్ది. ఎంత గొప్ప ఆశ్చర్యమో చూడండి. ఈ శరీరము దేవుని ఆలయంగా మారిపోద్ది. నిష్ప్రయోజనమైన ఈ శరీరాన్ని నువ్వేం చేయాలంటే దేవుని ఆలయంగా మార్చవలసినటువంటి బాధ్యత నీకుంది. ఎప్పుడు అవుద్ది దేవుని ఆలయము? హృదయంలో దేవుని ఆజ్ఞను ఉంచుకోవాలి.
ఆజ్ఞను ఉంచుకొని ఆత్మచేత శరీర క్రియలను చంపితే దేవుని పనిని జరిగిస్తున్నప్పుడు మనమై ఉన్న ఆత్మ ఈ శరీరాన్ని దేవుని పని మీద దేవుని పనిని జరిగిస్తున్నప్పుడు ఈ శరీరము లేక ఈ దేహం ఏమైపోద్దంట? దేవుని ఆలయము. చూడండి, శరీరము కేవలం నిష్ప్రయోజనం అని అక్కడే ఆగిపోతున్నారు. శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నది యేసుక్రీస్తు ఏ సందర్భంలో చెప్పాడు, దేనికి దేనికి పోలుస్తా చెప్పాడు, ఇది అర్థం చేసుకోవలసినటువంటి బాధ్యత, కర్తవ్యము మనకుంది. ప్రియులారా, ఒకసారి వాళ్ళది అంటే ఈ దేహము దేవుని ఆలయంగా మారాలంటే హృదయంలో దేవుని ఆజ్ఞ ఉండాలి. ఈ శరీరము దేవుని పని జరిగించాలి. అర్థమైందంటే ఈ దేహము దేవుని ఆలయంగా మారాలంటే హృదయంలో ఏముండాలి? దేవుని ఆజ్ఞ ఉండాలి. ఉంటే సరిపోద్దా? ఈ శరీరముతో దేవుని పని జరిగించాలి అనేసి చెప్తున్నాడు. హృదయంలో దేవుని ఆజ్ఞ ఉన్నప్పుడే ఈ దేహము దేవుని ఆలయముగా పరిగణించబడుతుంది. అందువలన దేహము పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా అని అంటుంది. దేహము దేవుని ఆలయము, దేహము పరిశుద్ధాత్మకి ఆలయము అనేసి బైబిల్లో రాయబడింది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇది తెలుసుకున్నప్పుడే మనము ఈ లోకంలో దేవునికి ఇష్టలుగా మనం జీవించగలము. ఇది తెలుసుకున్నప్పుడే నేను అని ఆత్మకు ధరింపజేసినటువంటి ఈ శరీరాన్ని దేవుని పని మీద మనం నడిపించగలము, దేవునికి ఇష్టలుగా ఉండగలము, దేవుని మహిమపరచగలము, దేవుని చిత్తాన్ని జరిగించగలము. అప్పుడే దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేహమును దేవుని కొరకు ఎలా ఉపయోగించాలో మనకు అర్థమవుతుంది. ఇది తెలుసుకోవాలి. ఈ సంగతి ఎందుకు చెప్తున్నామంటే, ఎంతోమంది అమాయకుల్ని సాతాను ఏం చేస్తానంటే, దేవుడు శరీరం కేవలం నిష్ప్రయోజనం ఉంది కనుక దేవుడు శరీరాన్ని చూడడు గనక మన ఇష్టం వచ్చినట్లు ఈ శరీరాన్ని శరీర క్రియలకి మనం బానిసలుగా చేయొచ్చు అనేసి వారి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన క్రియలకు ఈ శరీరాన్ని ఉపయోగించి దేవుని అవమానపరిచేటటువంటి పరిస్థితి ఈ లోకంలో జరుగుతుంది. అందుకనే మిమ్మును బట్టే కదా అన్ని జనుల మధ్య దేవుని నామం దూషించబడుతుంది అనేసి మా లేఖనాల్లో రాయబడిన పరిస్థితి ఉంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మనము దేవుని సంబంధాలమా, అపవాద సంబంధాలమా, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏంటి నీ బాధ్యత ఏంటి, నీ కర్తవ్యం ఏంటి, అసలు దేవుడు నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావు, ఈ లోకంలో ఎందుకు బతుకుతున్నావు, ఒకసారి నువ్వు ఆలోచించుకోవాల్సింది. నేను క్రైస్తవుడినే అని ఒకసారి బాప్తిసం తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊరేగితే నువ్వు నరకానికి వెళ్తావు. నీ దేహాన్ని దేవుని చిత్తాన్ని జరిగించడానికి మాత్రమే దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నువ్వు అనే ఆత్మకి ఇచ్చాడు. ఈ ఆత్మ దేవుని ఈ ఆత్మ వాక్యం చేత శరీరక్రియ, ఈ ఆత్మ హృదయంలో ఉన్నటువంటి వాక్యం చేత శరీరక్రియలు చంపి ఆత్మను దేవుని చిత్తాన్ని జరిగింపచేసేటటువంటి బాధ్యత, కర్తవ్యము నువ్వు అనే ఆత్మకి. ఈ శరీరాన్ని దేవుని పని మీద నడిపించకపోతే శిక్ష ఎవరికి వస్తుందంటే నీవు అనే ఆత్మకు వస్తుంది. ఆత్మ నిత్య నరకానికి వెళ్ళింది. అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగాలు ఆరని అగ్నిలో చావని ఆత్మ యుగాలు కాలేటటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి పరిస్థితి తప్పించుకోవాలని దేవుడు ఈ వాక్యాన్ని మీ దగ్గర పంపించాడు. ప్రియులారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి లోబడండి. ఎవరిని కూడా వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా ఎవరిని కూడా కించపరచాలని, దూషించాలని ఎవరికి తెలియదు. మాకే తెలుసు అని చెప్పడానికి మేము ముందుకు రాలేదు. బైబిల్ ఎలా ఉంది, బైబిల్ ఎలా చెప్తుంది కాబట్టి ఎలా ఉంది అని కేవలం తెలియపరచడానికి మేము ముందుకు వచ్చాము. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి. ప్రియులారా, మేము ప్రకటించేటటువంటి వాక్యాలన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. యూట్యూబ్లో ఉన్న మా ఛానల్స్ ఒకటి యునైటెడ్ బైబిల్ అకాడమీ, దాంట్లో అప్లోడ్ చేయబడుతుంది. అలాగే సత్య సువార్త ప్రతిధ్వని అనే ఛానల్ ఉంది, దాంట్లో అప్లోడ్ చేయబడుతుంది. అలాగే ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్ అనేది అదొక ఛానల్ ఉంది, దాంట్లో కూడా అప్లోడ్ చేయబడుతుంది. మరొక ఛానల్లో యూబీఏ ఆన్లైన్ బైబిల్ అనేది మరొక ఛానల్ ఉంది. ఈ 4 ఛానల్లో కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి. ప్రియులారా, మరి ఈ వాక్యాన్ని ఇంకా అనేక మందికి మీరు చేరటంలో మీరు సహకరించండి. ప్రియులారా, మరి విన్నవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అనేక మందికి షేర్ కూడా చేయండి. ప్రియులారా, మరి ఎలా ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టే ఫలింపు చేయనుగాక. ఆమేన్.
అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.